వెల్కమ్ టు మెగారెన్ టీవీ బన్నింగ్ టాపిక్. పాకిస్తాన్ పట్టంలో దాదాపు సగం భాగం అపారమైన సహజ సంపదకు నిలయం. కానీ అక్కడ వినిపించేది మాత్రం ఆకలి కేకలు, కనిపించేది తుపాకీ గొట్టాల నీడలు. అవును, భూమి పొరల్లో బంగారం ఉన్నా ఆ ప్రజల కళ్ళల్లో మాత్రం కన్నీళ్లే మిగిలాయి. సొంత గడ్డపై పరాయి పాలనను ఎదిరిస్తూ దశాబ్దాలుగా సాగుతున్న ఆ పోరాటం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుందా? బలూచ్ ప్రజల రక్తంతో తడిసిన ఆ నేల ఇప్పుడు పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బలూచిస్తాన్ విముక్తి పోరాటం వెనుక ఉన్న అసలు నిజాలను తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పాకిస్తాన్ భౌగోళిక విస్తీర్ణంలో 44%, అంటే దాదాపు సగం భూభాగం బలూచిస్తాన్దే. 3,47,190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాంతం మన దేశంలోని ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్దది. పరిమాణం ఎల్లప్పుడూ శక్తిని ప్రతిబింబించదు. ఇక్కడ జనాభా కేవలం 1.5 కోట్లు మాత్రమే ఉన్నా దీని ప్రాముఖ్యత మాత్రం ప్రపంచ స్థాయిలో ఉంది. పశ్చిమాన ఇరాన్, ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ వంటి కీలక సరిహద్దులు దీని సొంతం. అయినా సరే ఈ గడ్డపై అభివృద్ధి అన్నది అక్షరాల శూన్యం. బలూచిస్తాన్ నుండి గ్యాస్ తీసుకుని పంజాబ్ ప్రావిన్స్ వెలుగుతుంటే బలూచ్ గ్రామాలు మాత్రం ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. ఈ వివక్ష ఇప్పుడు చినికి గాలివానలా మారి వేర్పాటువాదానికి ఊపిరిపోసింది. బలూచిస్తాన్ కేవలం ఒక రాష్ట్రం కాదు, అది ఒక జియో పొలిటికల్ హాట్స్పాట్. దీనికి పశ్చిమాన ఇరాన్, ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ వంటి కీలక సరిహద్దులు ఉన్నాయి. అరబిక్ సముద్రం తీరం వెంబడి ఉన్న ఈ ప్రాంతం ప్రపంచ వాణిజ్యానికి గేట్వే లాంటిది. పశ్చిమ ఆసియాను, మధ్య ఆసియాను కలిపే వంతెన ఇది. కానీ దురదృష్టవశాత్తు ఈ వంతెనపై అభివృద్ధి నడకలు సాగడం లేదు. కేవలం సైనిక కవాతులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడే అసలైన వివక్ష దాగి ఉంది. బలూచిస్తాన్ భూగర్భం నుంచి వెలికితీసే సహజ వాయువు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో పరిశ్రమలను నడుపుతుంది, ఇళ్లను వెలిగిస్తుంది. చీకటిలో ఉంటూ ఇతరుల దీపాలను వెలిగించడం అన్నట్లుంది వీరి పరిస్థితి. బలూచ్ గడ్డ నుంచి గ్యాస్ తీసుకెళ్లి పంజాబ్కిస్తున్నారు. కానీ బలూచ్ గ్రామాల్లో కనీసం కిరోసిన్ దీపం వెలిగే పరిస్థితి కూడా లేదు. ఈ వివక్షే ప్రజల్లో అగ్నిని రాజేస్తోంది. బలూచిస్తాన్ అంటే బంగారం, రాగి, గ్యాస్ మరియు బొగ్గు నిల్వలకు నిలయం. కానీ ఈ సంపదలో స్థానిక బలూచ్ ప్రజలకు దక్కే వాటా బిగ్ జీరో. చైనా వంటి దేశాలతో కలిపి పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న ఒప్పందాలు బలూచ్ ప్రజల ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి వనరులను వాడుకుంటుంది తప్ప ఆ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఏదైనా సరే అణిచివేత ఎక్కువైతే తిరుగుబాటు పుట్టడం సహజం. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ వివక్ష ఇప్పుడు ఒక పెద్ద వేర్పాటువాద ఉద్యమంగా మారింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు పుట్టుకురావడానికి ప్రధాన కారణం అభివృద్ధి శూన్యం కావడమే. ఒకప్పుడు చిన్నపాటి నిరసనలతో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు పాకిస్తాన్ ఉనికినే ప్రశ్నించే స్థాయికి చేరింది. బలూచిస్తాన్ అంటే కేవలం మట్టి కాదు, అది ఒక జాతి ఆత్మ గౌరవం. ఉత్తరప్రదేశ్, బీహార్ అంత పెద్ద భూభాగం ఉన్నప్పటికీ అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ను కేవలం ఒక రిసోర్స్ హబ్గానే చూసింది తప్ప తమ దేశంలో భాగంగా ప్రేమించలేదు. అందుకే ఇవాళ ఆ గడ్డపై స్వేచ్ఛా నినాదాలు మిన్నంటుతున్నాయి. బలూచిస్తాన్ను ఆశీర్వదించిన అరేబియా సముద్ర తీరం ఇప్పుడు దానికి శాపంగా మారింది. ఇక్కడ ఉన్న గ్వాదార్ పోర్టుపై చైనా కన్నుపడింది. పేరుతో వేల కోట్ల పెట్టుబడులు ఇక్కడ కుమ్మరిస్తుంది డ్రాగన్ కంట్రీ. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్కు ఇది చాలా దగ్గరగా ఉండటమే దీనికి కారణం. కానీ బలూచ్ ప్రజల వాదన వేరు. మా నేల మీద మా అనుమతి లేకుండా చైనా వారు ఫ్యాక్టరీలు కట్టడమేంటి, మా సముద్రంలో మమ్మల్ని చేపలు పట్టుకొనివ్వకపోవడమేంటి అని వారు నిలదీస్తున్నారు. ఇక్కడ పాక్ చైనా స్నేహం మధ్య బలూచ్ సామాన్యుడు నలిగిపోతున్నాడు. అందుకే ఇప్పుడు తిరుగుబాటుదారులు చైనా అధికారులను సైతం లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఈ పోరాటంలో ఇప్పుడు ఒక అనూహ్య మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు పురుషులకే పరిమితమైన ఈ గెరిల్లా యుద్ధంలోకి ఇప్పుడు మహిళలు కూడా ప్రవేశించారు. విద్యావంతులైన మహిళలు కూడా ఆత్మాహుతి దాడులకు సిద్ధపడటం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. తమ సోదరులను, భర్తలను పాక్ సైన్యం మిస్సింగ్ పర్సన్స్ పేరుతో కిడ్నాప్ చేసి హతమార్చడమే దీనికి ప్రధాన కారణం. కుటుంబాల ఈ పోరాటంలోకి దూకడం అక్కడి తీవ్ర అసంతృప్తికి నిదర్శనం. బలూచిస్తాన్ జనాభాలో 52% మంది బలూచులు కాగా 36% హఫ్తూన్లు ఉన్నారు. వీరి మధ్య ఎన్ని విభేదాలున్నా పాక్ సైన్యానికి వ్యతిరేకంగా అందరూ ఒక్కటవుతున్నారు. రాజధాని ఇప్పుడు యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుంది.
పాకిస్తాన్ సైన్యం ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా కిడ్నాపుల ద్వారా ఈ గొంతును నొక్కేయాలని చూస్తుంది. కానీ ప్రతి అణచివేత ఒక కొత్త తిరుగుబాటుకు దారితీస్తుంది. బలూచ్ నేతల ఆలోచనలు కేవలం పాకిస్తాన్లోని ప్రాంతంలో ముగిసిపోదు. ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లోని బలూచ్ ప్రాబల్య ప్రాంతాలను కూడా కలిపి మహాబలూచిస్తాన్ ఏర్పాటు చేయాలనేది వారి కల. అవి విమర్శకులు అంటున్నా బలూచ్ యువత మాత్రం ఇదే తమ అంతిమ లక్ష్యమని చెబుతున్నారు. 3 దేశాల సరిహద్దులతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారం కాబట్టి ఇది అత్యంత సంక్లిష్టమైనది. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోరుకుంటున్నప్పటికీ ప్రపంచ వేదికలపై వారికి మద్దతు కరువైంది. ఐక్యరాజ్య సమితిలో గాని పెద్ద దేశాల నుండి గాని వారికి దౌత్యపరమైన గుర్తింపు లభించడం లేదు. మరోవైపు చైనా వంటి అగ్రరాజ్యం పాకిస్తాన్ వెనుక ఉండటంతో బలూచ్ వేర్పాటువాదాన్ని అణిచివేయడం పాక్కు సులభంగా మారుతుంది. భారత్లో నేరుగా సరిహద్దు లేకపోవడం కూడా బలూచ్ పోరాటానికి ఒక ప్రతికూల అంశంగా మారింది. బలూచిస్తాన్లో బలవంతపు అదృశ్యాలు అతిపెద్ద సమస్య. వేల సంఖ్యలో యువకులు కనిపించకుండా పోతున్నారు. అంతర్జాతీయ హక్కుల సంఘాలు మెత్తుకుంటున్నా పాక్ సైన్యం తన పద్ధతి మార్చుకోవడం లేదు. ప్రతి ఇంటి నుండి ఒకరు అదృశ్యం కావడం అక్కడి ప్రజల్లో పగను పెంచుతోంది. బలూచిస్తాన్ సమస్యకు పరిష్కారం కేవలం తుపాకీ గుండుతో లభించదు. వనరులపై స్థానికులకు అధికారం కల్పించడం, సైనిక జోక్యాన్ని తగ్గించడం. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మరియు సైన్యం ఓల్డ్ హ్యాబిట్స్ డైహార్డ్ అన్నట్లుగా బలప్రయోగంపై ఆధారపడుతున్నాయి. బలూచిస్తాన్ నిప్పు కణికలా మండుతున్న గడ్డ. అక్కడి పొగ ప్రపంచానికి కనిపిస్తోంది, కానీ ఆ మంటను ఆర్పే నాథుడే లేడు. అపారమైన సంపద ఉండి కూడా దారిద్ర్యంలో మగ్గడం ఏ జాతికైనా అవమానకరమే. పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోకపోతే భవిష్యత్తులో బలూచిస్తాన్ మరో బంగ్లాదేశ్లా మారిన ఆశ్చర్యపోకర్లేదు. మరి అంతర్జాతీయ సమాజం ఈ మానవ హక్కుల ఉల్లంఘనపై ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.